హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో దేని గురించి చెప్పబోతున్నానంటే, మనం ఆల్రెడీ నెక్కులు కుట్టుకుంటాం కదా! నార్మల్ బ్లౌజులకి ఆల్రెడీ నెక్ కుట్టడం అయిపోతుంది. తర్వాత ఒకవేళ దానికి పైపింగ్ ఏసుకోవాలి అంటే, దానికి పైపింగ్ ఏసుకోవడం గూడా వీలవుతుంది. దాన్ని ఎలాంటి రిపేర్ చేయకుండా గూడా ఆల్రెడీ ఈ విధంగా నెక్ కుట్టుకోవడం అయితే పూర్తయిపోతుంది. ఇది గూడా నెక్ మొత్తం కుట్టేసాము. ఇప్పుడు దీనికి పైపింగ్ అనేది ఏసుకోవచ్చు. అదెలా ఏసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. పైపింగ్ కోసం ఈ విధంగా క్రాస్‌గా ఉండే క్రాస్ పట్టీనైతే తీసుకోండి. క్రాస్ పట్టీలని ఈ విధంగా క్రాస్‌గా పెట్టి ఒకదాని మీద ఒకటి ఇట్లా సెట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. అదే విధంగా మనం ఎన్నైతే కుట్టుకోవాలనుకుంటామో అవన్నీ గూడా క్రాస్‌గా పెట్టుకొని జాయింట్ అనేది చేసుకోండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత పైపింగ్ క్లాత్‌ని తయారు చేసుకుందాము. ఇక పైపింగ్ థ్రెడ్‌ని ఈ విధంగా క్లాత్ మధ్యలో పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసేయండి. ఫోల్డింగ్ చేసి ఇక్కడ థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చే విధంగా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని గూడా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చివర అంచున క్లాత్‌ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా పైపింగ్ క్లాత్‌ని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్‌ని ఈ రౌండ్ నెక్‌కి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. అది ఏ విధంగా ఏసుకోవాలో ఇప్పుడు కుట్టి చూపిస్తాను. పైపింగ్ ఏసుకోవడానికి ఇలా సింగిల్ పాదాన్నయితే తీసుకోవాలి. ఈ సింగిల్ పాదం ఆ హోల్ అనేది మనకి రైట్ వైపు ఉండే విధంగా ఉండే సింగిల్ పాదాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా పైపింగ్‌ని రైట్ సైడ్ కిందకుండేటట్టు, రాంగ్ సైడ్ పైకుండే విధంగా ఈ క్లాత్ కింద ఈ విధంగా పెట్టుకొని ఈ ఈ క్లాత్ పైన పైపింగ్ మీద కాకుండా ఈ గ్రీన్ కలర్ క్లాత్ మీదే స్టిచ్ అనేది వేసుకోండి. కుట్టేటప్పుడు పైపింగ్‌ని సాగదీయకుండా ఫ్రీగా పట్టుకుంటే
రౌండ్ షేప్ అనేది నీట్‌గా వస్తుంది. ఈ విధంగా ఈ రౌండ్ మొత్తానికి గూడా పైపింగ్ అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా ఆల్రెడీ కుట్టిన నెక్‌కి పైపింగ్ అనేది వేసేసుకున్నాము. ఈ విధంగా ఆల్రెడీ కుట్టిన నెక్కులకి ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు. మీరు ఇవే గాదు, ఆల్రెడీ ఎప్పుడో కుట్టించుకున్న బ్లౌజులకు గూడా వాటికి పైపింగ్ అనేది లేకపోతే ఈ విధంగా పైపింగ్‌ని సెట్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.